ఇంట్లోంచి వెళ్ళిపోతున్న సాగర్‌ని ఆపి సేఠ్జీ దగ్గరికి వెళ్ళిన చందుకి మరోసారి అడ్డంగా దొరికిపోయిన శ్రీవల్లి కుటుంబం. మరిదంతా ఎలా జరిగిపోతుంది? నిజం తెలుసుకున్న తర్వాత చందు శ్రీవల్లి కుటుంబం విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నాడు? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక అలానే మా వీడియోనిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే ఇక ప్రేమ విషయంలో అయితే ధీరజు చాలా బాధపడుతూ ప్రేమని హగ్ చేసుకుని క్షమాపణ చెప్తాడు. నన్ను క్షమించు ప్రేమ, నీ విషయంలో చాలా తప్పులు చేశాను. నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నిన్ను అసహించుకుని నువ్వు తప్పు చేశావని చెప్పి నిన్ను చాలా మాటలని అవమానపరిచాను అంటూ ప్రేమకు క్షమాపణ చెప్తూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే రామరాజు అయితే మాత్రం చాలా కోపంగా ఇంటికైతే వస్తాడు. ఈలోగా సాగరు చాలా హ్యాపీగా తనకి ఫస్ట్ జీతం వచ్చిందని చెప్పి ఇంట్లో అందరికీ కూడా బట్టలు కొనుక్కొని వచ్చి అందరికీ బట్టలైతే ఇస్తూ ఉంటాడు. చాలా హ్యాపీగా ఇక తన తండ్రి చేతికి కూడా బట్టలు ఇస్తూ ఉండగానే ఒక్కసారే వాటిని విసిరి కొడతాడు రామరాజు. అయితే అలా విసిరి కొట్టేసరికి ఇంకొకసారి షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు అందరూ. మావయ్య అని చెప్పి అంటూ ఉండగా, చూసావా నేను బట్టలు తెస్తే కూడా ఇక్కడ మా నాన్నకి నచ్చలేదు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంట్రా అప్పులు చేసి నువ్వు కనీసం వడ్డీ కూడా కట్టకుండా రామరాజు పరువు తీసేసావు నువ్వు. అలాంటప్పుడు నువ్వు అప్పులు చేసి లంచాలు కట్టి నువ్వు తెచ్చుకున్న జాబుతో సంపాదించిన డబ్బుతో నువ్వు తెచ్చిన ఇవేమీ నాకు అవసరం లేదు. ఈ రామరాజు పరువు తీయకుండా అప్పు తెచ్చుకున్న దగ్గర డబ్బు కట్టాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా వచ్చిన డబ్బుని ఇలా ఖర్చు పెడితే నీ అప్పు ఎవరు తీరుస్తారు అని చెప్పి రామరాజు చాలా ఇదిగా సాగర్ విషయంలో మాట్లాడుతూ ఉంటాడు. నేను డబ్బు మిమ్మల్ని కట్టమని అడగలేదు, మేమే అప్పు తీర్చుకుంటామని చెప్పాం కదా. నువ్వు వడ్డీ కూడా కట్టకపోతే ఎవరిని అడుగుతారు? నీకంటూ కేర్ ఆఫ్ ఏముంది? ఈ రామరాజు కొడుకు అని తెలిసిన మూలనే నీకు ఆ డబ్బు ఆ సేఠ్జీ అప్పుగా ఇచ్చాడు, లేకపోతే ఎందుకు ఇస్తాడు? నిన్ను చూసి ఎవ్వరూ రూపాయి కూడా అప్పివ్వరు అని చెప్పి అంటూ ఉండగానే, నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను, నా భార్య ఉద్యోగం చేస్తుంది, ఇద్దరం కలిసి ఆ అప్పు తీర్చుకోగలము. అప్పు మిమ్మల్ని తీర్చమని నేను అడగలేదు కదా అని చెప్పి అంటూ ఉండగానే, పౌరుషం పోవడం కాదు, అప్పు తీర్చాలనే ఇంగిత జ్ఞానం ఉండాలి. సమయానికి వడ్డీ ఇచ్చి అప్పుని తీర్చేయాలి, అప్పుడు కదా పౌరుషం పడాలి. ఇప్పుడు నువ్వు ఇంతగా పౌరుషం పడుతున్నావు. ఆ సేఠ్జీ నా దగ్గరికి రాకముందు ఆ పౌరుషం ఏమైంది నీకని చెప్పేసి చాలా కోపంగా అడుగుతుండగా, ఇక చాలు, ఇంకా మీరు నన్ను అర్థం చేసుకోరు. నేనేదో ఉద్యోగం సంపాదించి ఇక సొంతంగా ఈరోజు మొదటి జీతం అందుకున్నానని చెప్పి ఇంట్లో అందరికీ బట్టలు తీసుకొచ్చి హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకుంటే, మీరు అప్పు గురించి వాటిని కట్టడం గురించి మాట్లాడి మీ ఇష్టం వచ్చినట్టు నన్ను అవమానిస్తున్నారు. అమ్మ వచ్చిన తర్వాత ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అనుకున్నాం, కానీ ఇంక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. నన్ను ఇంట్లో మీరు ఉండనివ్వరు కూడా. నేను ఉండాలి అనుకున్నా సరే నన్ను ఇంట్లో మీరు ఉండనిచ్చే ప్రసక్తే లేదు. పద నర్మదా, వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఉన్న ప్రతిరోజు అవమానాలు పడుతూ బాధపడుతూనే బ్రతకాలి. ఈయన దయాదాక్షిణ్యం మీద మనం బ్రతకడం లేదు. మనం తెచ్చుకున్న అప్పు మనం తీర్చుకోగలము. మనిద్దరికీ ఉద్యోగాలు ఉన్నాయి, ఆ డబ్బుతో ఎలాగైనా అప్పు తీర్చుకోవచ్చు, వెళ్ళిపోదాం పద అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంట్రా ఏంట్రా సాగర్, వెళ్ళిపోవడం ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? అలా ఎలా వెళ్ళిపోతావు? నాన్నేదో ఆ సేఠ్జీ నాన్నని అడిగారు కాబట్టి అలా ఆవేశంగా మాట్లాడారు, అంతకు మించి ఏం కాదు. నువ్వు వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకోకురా అని చెప్పేసి అంటూ ఉండగానే, లేదు వెళ్ళిపోతాను, ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండలేను, అసలు అప్పుడే వెళ్ళిపోయేవాడిని. ఇదిగో ధీరజు నా వెంట వచ్చి వాడు నర్మద నన్ను బలవంతంగా వెనక్కి తీసుకొచ్చారు. ఇంక నేను ఈ ఇంట్లో ఉండలేను. ఈ ఇంట్లో మా ఇద్దరికీ సెట్ అవ్వదు. అలాంటప్పుడు మేము ప్రశాంతంగా బ్రతకలేము. ఉద్యోగం సంపాదించానని మొదటి జీతం తీసుకున్నానని ఆనందమే నాకు లేకుండా చేశాడేనా. ఇక నెల నెల నా జీవితంలో నాకు ఎలాంటి సంతోషం లేకుండా చేస్తాడు. అందుకనే ఇక నేను ఈ ఇంట్లో ఉండదలుచుకోలేదు అని చెప్పేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడేసరికి ఎక్కడికి వెళ్ళడానికి లేదు. అమ్మ వచ్చేంత వరకు నువ్వు గడప దాటడానికి లేదు. నా నిన్నన్నా సరే నా మీద ఒట్టు అని చెప్పేసి చందు ఒట్టు వేయించుకుంటాడు. అప్పటి వరకు
తన తండ్రి మాటకు జవదాటనే చందు కుటుంబం వెళ్ళిపోవడం ఇష్టం లేక ఇప్పటికే శ్రీవల్లి మోసం చేసింది. ఇప్పుడు వీడు కూడా వెళ్ళిపోతే తన తండ్రి కుమిలిపోతాడని అమ్మ వచ్చేంత వరకు నువ్వు అసలు ఎట్టి పరిస్థితిలోని కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు. అమ్మ ఆలోచిస్తుంది. ఆ తర్వాత అమ్మతో మాట్లాడిన తర్వాత వెళ్ళాలో ఉండాలో ఆలోచించుకో. ఇప్పుడు మాత్రం గడప దాటడానికి లేదు అని ఒట్టు వేయించుకుని అక్కడి నుంచి సేఠ్జీ దగ్గరికి ధీరజ్ని తీసుకుని వెళ్తాడు. ఎప్పుడైతే ఒట్టు వేయించుకుంటాడో సాగర్ తప్పనిసరి పరిస్థితిలో ఇక తనన్న చందు కోసం ఉండిపోతాడు. ఇక ధీరజ్ని తీసుకుని సేఠ్జీ దగ్గరికి వెళ్ళి, ఏంటి సేఠ్జీ గారు, మా తమ్ముడు అప్పు చేశాడే అనుకోండి, ఆ అప్పుని తీర్చమని మా నాన్నని ఎందుకు అడిగారు? మా తమ్ముడు డబ్బు కడతానని చెప్పాడు కదా, కానీ అలా మా నాన్నని అడగవలసిన అవసరం ఏముంది? మా తమ్ముడు డబ్బు కట్టనని మీతో ఏమైనా చెప్పాడా? ఎందుకు సడన్గా మా నాన్నకి తమ్ముడు అప్పు గురించి చెప్పారు? వాడు కూడా ఉద్యోగం చేస్తున్నాడు, వాళ్ళ ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది, వాళ్ళకి కూడా జీతాలు బాగానే వస్తున్నాయి. ఏవి 50,000 రూపాయల జీతమా? వాటితో నా అప్పు ఎక్కడ తీరుస్తారు? నాకు 60,000 రూపాయలు నెల నెల కట్టాలి. అవి ఎలా కట్టగలరు? అందుకే నేను అక్కడికి వచ్చాను. అదేంటి మీరు అలా మాట్లాడుతున్నారేంటి? అప్పిచ్చేటప్పుడు మీకు ఇవేమీ తెలియవా? ఇవన్నీ తెలుసు, కాకపోతే వాళ్ళు అప్పు తీరుస్తారు అనుకున్నాను. కానీ అదే ఈ ఇంటి పెద్ద కోడలంట కదా, అంటే చందుబాబు మీ ఆవిడే కదా, అదే శ్రీవల్లి వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి తను ఇక్కడికి వచ్చింది నగలు తీసుకోవడానికి. ఇంకా ఈఎంఐ పద్ధతిలో డబ్బు కడతామని చెప్పింది. కానీ అలా ఒప్పుకోకపోయేసరికి మాకు ఎందుకు ఇవ్వరు? రామరాజు గారి చిన్న కోడలు చిన్న కొడుక్కి మాత్రమే ఇస్తారా? వాళ్ళు నెల నెల 50,000 రూపాయలు సంపాదించుకునే జీతగాళ్ళు, వాళ్ళు మీకు ఇంత అప్పుని ఎలా తీరుస్తారని ఇచ్చారు? ఇప్పుడే వెళ్ళి అడగండి అని వాళ్ళు చెప్పడం కారణంగానే నాకు భయం వేసి మీ నాన్నగారి దగ్గరికి రావాల్సి వచ్చింది. లేకపోతే నర్మదా అలాగే సాగర్ ఇద్దరూ కూడా నా అప్పును తీరుస్తారనే ధైర్యంగానే ఉన్నాను. ఎప్పుడైతే వల్లి వాళ్ళు వచ్చి నా కళ్ళు తెరిపించారో అప్పటితోనే నాకు భయం వేసి మీ నాన్నగారైతే వెంటనే అప్పు తీరుస్తారని అడగడానికి వచ్చాను అని చెప్పేసి సేఠ్జీ చెప్పేసరికి ఒక్కసారే చందు అలాగే ధీరజ్ ఇద్దరూ షాక్ అయిపోతారు. అర్థమైంది సేఠ్జీ, మీరు ఎందుకు నా కుటుంబం మీదకి వచ్చారో, మిమ్మల్ని ఎవరు రెచ్చగొట్టారో అర్థమైంది. ఈ అప్పు విషయంలో మీరు ఇక నాన్నని అడగడానికి లేదు. సాగర్ కడతాడు, మేము కడతాము, మేము ముగ్గురం కలిసి ఏదో రకంగా ఆ అప్పు తీర్చేస్తాము. అంతేకాని మీరు ఇంకొకసారి నాన్న దగ్గరికి వెళ్ళడానికి లేదు. ఎలాగైనా సరే నేను, ధీరజ్ అలాగే నా తమ్ముడు సాగర్ ముగ్గురం కలిసి మీ అప్పు తీరుస్తామని చెప్పి చందు ధీరజ్ ఇద్దరూ కూడా ఆ అప్పు గురించి ఒప్పుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు. సరే నువ్వు వెళ్ళరా ధీరజ్, నాకు పనుంది. అన్నయ్య నువ్వు వదిన కాదు, ఇక తను మన కుటుంబానికి ఏం కాదు. మన కుటుంబంలో చిచ్చు పెట్టి తను ఆ ఇంట్లోకి రావాలని ప్రయత్నిస్తుంది. అలా ఎలా రాగలదు? తన మంచితనంతో పోనీ మార్పు వచ్చి తను మంచిగా మారానని తెలిస్తేనైనా నేను తీసుకొచ్చేవాడినేమో, కానీ తన స్వార్థ బుద్ధిని ఇక్కడ కూడా చూపించి నర్మదా సాగర్ని ఇంట్లోంచి బయటకు గెంటేసి తన కాపురాన్ని నిలబెట్టుకోవాలనుకుంటుంది. నిజం నాకు చెప్పారని వాళ్ళ మీదున్న కసితో ఇదంతా చేస్తుంది అని చెప్పేసి ఇక అక్కడి నుంచి బయలుదేరి శ్రీవల్లి ఇంటికి వెళ్ళి వల్లి అంటూ పిలిచి వల్లి చెంప పగలగొట్టి, చిచి మీ బుద్ధిని మరోసారి చూపించుకుని నా కుటుంబంలో చిచ్చు పెట్టి మరి నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టాలి అనుకుంటున్నావు. ఇది నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. నువ్వు మీ అమ్మ మీ నాన్న కలిసి సేఠ్జీ దగ్గరికి వెళ్ళి నా తమ్ముడు సాగర్ గురించి నా మరదలు నర్మద గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళు డబ్బు కట్టలేరని అతన్ని రెచ్చగొట్టి మా నాన్న మీదకి ఉసుగొలిపారు. కానీ ఆ డబ్బుని మేము కట్టగలం. నా తమ్ముడు సాగర్కి ఎలాంటి నష్టం కలగకుండా మేమందరం కలిసి అండగా నిలబడతాము. అసలు నర్మదని ఇంటి నుంచి బయటకు గెంటేలన నీ ప్లాన్ని నేను ఎట్టి పరిస్థితిలోనే వర్కౌట్ కానివ్వను. నువ్వు అసలు ఇలాంటి ప్రయత్నాలు చేసి నా జీవితంలోకి అడుగు పెట్టాలి అనుకున్నావు కదా, ఇప్పుడు చెప్తున్నాను విను. నీ దగ్గరికి త్వరలో విడాకుల నోటీసు వస్తుంది. ఇంకా ఎవ్వరు చెప్పినా సరే నిన్ను తీసుకువెళ్ళే ప్రసక్తే లేదు. పశ్చాత్తాపం పడతావు అనుకుంటే మరింతగా నువ్వు చేసే దుర్మార్గాలు ఎక్కువైపోయాయి. నీ కుటుంబం మరింత స్వార్థపరులుగా మారిపోయింది. అందుకనే జీవితంలో ఇక నువ్వు ఆ కుటుంబంలో అడుగు పెట్టలేవు. నా భార్య స్థానాన్ని పూర్తిగా కోల్పోయావంటూ విడాకుల నోటీస్ పంపిస్తాను నీ ఇంటికి. ఇంకెప్పటికీ కూడా నీ మొహం నాకు చూపించకు. మా నాన్నకి కూడా నీ గురించి నిజం
నిజం బయట పెట్టేస్తాను. నిజం తెలుసుకుంటే మా నాన్న ఏం చేస్తారో ఆ పైన ఆయనకే వదిలేస్తాను అని చెప్పేసి చందు అయితే వల్లి చెంప పగలగొట్టి భాగ్యానికి ఆనందరావుకి ఊహించని షాక్ ఇచ్చి విడాకుల నోటీసు త్వరలోనే వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కోపంగా. అలా మరోసారి అడ్డంగా చందు దగ్గర దొరికిపోవడంతో తన కాపురంలో తనే మరోసారి నిప్పులు పోసుకుంటుంది వల్లి. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. వల్లి గురించి రామరాజు తెలుసుకోవాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.